ఉండాలి. బ్లౌజ్ మన వైపు ఉండాలి. ఫోల్డింగ్స్ ఈ అంచులు వచ్చి ఇటువైపు ఉండాలి. ఈ ఓపెన్ ఈ ఓపెన్స్ ఇటు ఉండాలి. ఓకేనా కళావతి? ఓకేనా? ఏ బ్లౌజ్ పీస్ అయినా ఇలాగే రావాలి. కానీ మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా బ్లౌజ్ పీస్ని ఇలాగా అలాగా వేయకూడదు. ఓకేనా? ఓకే సరే. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కరెక్ట్ డైరెక్షను ఇది. నువ్వు ఇలా కూర్చున్నావు కటింగ్ చేసుకుందామని. అన్నీ దగ్గర పెట్టుకో. కటింగ్ చేసుకునేటప్పుడు తీసుకో, స్కేల్ తీసుకో, నీ మార్కింగ్ చాక్ తీసుకో, టేపు, కత్తెర అన్నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడైతే కొత్త బ్లౌజ్ పీస్ కదా ఇది కొద్ది ఫోల్డింగ్స్ మనకి అలాగా పైనుంచి తీయాలి. ఇది క్రాస్ ఉంది కదా మనకు, ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే 36 బ్లౌజ్ పీస్ ఒక రవిక మనం కుడుతున్నాం కదా, దానికి మనం 14 ఇంచెస్ రెడీ రావాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మనం కుడతాం. ఇది బ్లౌజ్ పీస్, డ్రాయింగ్ వేరు. పీస్లో కట్ చేసే విధానం చెప్తున్నాం. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అంటే 15 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? ఈ 15ని పైనుంచి కింద వరకు ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మనం డ్రాయింగ్ వేయాలి. ఓకే? ఇక్కడి నుంచి సాల్ట్ మనం ఎంత తీసుకోవాలని చెప్పాను? మొత్తం 2.5 3 కదా. మీరు ఇక్కడ పెంచమన్నారు కదా అని ఇక్కడ కూడా పెంచకండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ షోల్డర్ లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం సంఖ్య ఎంత ఎంత అని చెప్పాము? 5 ఇంచెస్. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చెస్ట్ ఎంత అని చెప్పాము? 9+2. ఫస్ట్ సెంట ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాము, తర్వాత చెస్ట్ లూజ్ తీసుకున్నాము. ఎంత? 9 to 11. అక్కడికి ముందే మనం పెట్టుకొని మీకు అర్థం అవ్వాలని 9 గీసాక 2 గీసాను. ఓకేనా? ఇక్కడికి వచ్చి 9. ఓకే, అలా పెట్టుకోవాలి. ఇది వచ్చి ఖర్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎంత పెట్టాను రా? ఇదంతా 11. అప్పుడు ఇక్కడ ఎంత? 1 నుంచి. ఎప్పుడు ఇది బండ గుర్తు మీరు బండ గుర్తుని గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఈ 9 ఇది రెడీ, ఇది వచ్చి ఖర్చు. ఓకేనా? ఇప్పుడు 5 నుంచి ఈ 5 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా. ఓకే, ఇలా డ్రా చేసుకోవాలి. చేసుకుంటుంది. ఇక్కడ ఎంత అని చెప్పాను? 1 ఇంచ్. 1 ఇంచ్ని సౌండ్ తగ్గించండి. ఈ విధంగా డ్రా చేయాలి. ఓకేనా? అదే మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయనుకో, అంతా ఇందాక నువ్వు ఇలా చేసావు కదా, అది కూడా చెప్తాను. ఇలా పెట్టుకొని కరెక్ట్గా వేస్తాను కదా. అది 1 ఇంచ్ వేస్తే బట్టి ఇలా కూడా గీసేస్తాను. ఓకేనా? ఇది వచ్చి ఏంటి మనకు బ్యాక్ నెక్ ఎంత చెప్పాము? 6 అన్నాడు. ముందే 6 ఇంచెస్ని మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ 2 ఇంచెస్. మరి ఇది రవికే కదా, రవికలాగే ఉంచాలి. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఓకే, ఇది 6 ఇంచెస్ నెక్. ఇక్కడికి క్లియరా? నెక్స్ట్ ఈ చిన్నగా దీన్ని సెంటర్ చూసుకొని మనకు ఎలా వస్తే వస్తుందో దాని దగ్గర మనం ఏం చేయాలంటే ఇక్కడ 3.5 ఇంచెస్ డాట్, అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు పెట్టి కరెక్ట్గా షోల్డర్కి
మిడిల్లో కరెక్ట్గా రావాలి. అప్పుడు ఈ సాల్ట్ మనకి జారకుండా ఉంటుంది అన్నమాట. ఈ డాట్ని బట్టి కూడా బేస్ చేసుకొని ఉంటుంది సాల్ట్ జారాలా జారకూడదా అనేది. ఓకేనా? ఈ డాట్ని ముందే మనం అలాగే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి డాష్ పార్ట్. ఓకేనా? ఏం తీసుకున్నాం? నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్స్, 1/4 చెస్ట్ ప్లస్ ఖర్చు 2 ఇంచెస్, వేస్ట్ 2 ఇంచెస్ ఖర్చు. ఓకేనా? ఇది వచ్చి మనకు బ్యాక్ తీసేద్దామా? మీరు కటింగ్ చేసే మీ రైట్ హ్యాండ్తో కటింగ్ చేయాలి. ఓకేనా? ముందు ఎంచు తీసేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు నెక్ తీసుకోండి. ముందు మీకు నెక్ తీసుకుంటే ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి. ఇక్కడ చెప్తాను, ఒక పావించి మనం దీన్ని డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ జాగ్రత్త కోసం మనం ఇలా డౌన్ తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని అదే చేత్తోని ఏదైతే గీసామో మీకు కనిపించే